హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కడపకు అతి దగ్గరలో గల ఇందిరానగర్లోని శ్రీ భద్రాద్రి రామాలయం చూద్దామా. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులు హనుమంతుల వారే కాకుండా అయ్యప్ప స్వామిని, శివుడిని, నవగ్రహ దేవతలను దర్శించుకోవచ్చు. ఇక్కడి సీతారామ లక్ష్మణుల విగ్రహాలు అచ్చం భద్రాద్రిలో కొలువైన సీతారామ లక్ష్మణులను పోలి ఉండడం విశేషం. ఇక్కడ శ్రీరామనవమి అలానే ముఖ్య పర్వదినాలలో పూజలు విశేషంగా జరుగుతాయి. స్వామివారి సన్నిధిలో ఎంతో మంది వచ్చి వివాహాన్ని చేసుకుంటూ ఉంటారు. శ్రీరామనవమి సందర్భంగా ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరిగింది. స్వామివారిని, అమ్మవారిని అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది కదా. ఒకసారి స్వామిని మనస్ఫూర్తిగా మనసులో స్మరించుకుని స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి. స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. ఇక్కడి అయ్యప్ప స్వామికి కార్తీక మాసంలో విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి భజనలతో, కీర్తనలతో టెంపుల్ మారుమ్రోగిపోతూ ఉంటుంది. కార్తీక పౌర్ణమి, శివరాత్రి ఇంకా పర్వదినాలలో శివుడికి విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నవగ్రహ దేవతలను దర్శించుకోవచ్చు. కళ్యాణం జరిగి కొలువు తీరిన దేవతామూర్తులని ఊరేగింపుకు సిద్ధం చేస్తున్నారు. శ్రీ ఏటూరి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ విశేషంగా పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది సీతారామ లక్ష్మణ హనుమంత వేషధారణ వేశారు. అంతసేపు ఆ కాస్ట్యూమ్స్ని, మేకప్ని హోల్డ్ చేయడం కష్టం కదా. ఇక్కడ చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేసింది. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత బాగా ప్రదర్శనిస్తున్నారో మీరు కూడా ఒకసారి చూసేయండి. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత పిల్లలకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసి ఎంకరేజ్ చేశారు. ఇంతేనండి ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కడపకి వచ్చినప్పుడు స్వామిని దర్శించుకుని స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.